చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే నీచమో దుర్మార్గం ఇంకొకటి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చూడండి స్టేట్మెంటు, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఎన్డీడీబీ ల్యాబ్ పరీక్షలో తేలింది, చర్యలు తీసుకోవడానికి సిట్టు వేస్తే నేను క్షమాపణలు చెప్పాలంటున్నారు. వైకాపా నాయకులు వెంకటేశ్వర స్వామిని బదారు కేర్చాలనుకుంటున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఘాటుగా స్పందించినటువంటి సీఎం అని చెప్పి వచ్చింది కదా. అంటే కల్తీ వ్యవహారంపై ఘాటుగా స్పందించారా? అసలు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె అని చెప్పి మాట్లాడింది ఎవరు? ఏ ఆధారం ఉందని మీరు మాట్లాడారు? మీరు జూన్ 12వ తారీఖు మీరు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు, అదే రోజు ఏఆర్ డైరీ అనేది మొట్టమొదటిసారి తిరుమలకి నెయ్యిని సప్లై చేసింది. జూన్ 12 ఓకే అయ్యింది, జూన్ 20 రెండోసారి సప్లై చేస్తే ఓకే అయింది, జూన్ 25 మూడోసారి సప్లై చేస్తే ఓకే అయింది, జూలై 4 సప్లై చేస్తే ఓకే అయింది, జూలై 6 ఏదైతే రిజెక్ట్ చేసి పంపించారు. జూలై 4 ఓకే, జూలై 6 రిజెక్ట్. మధ్యలో జూలై 5వ తారీఖు 2024 ఎవరైతే మేనస్ షా అనేటటువంటి ఎన్డీడీబీ చైర్మన్ వచ్చి ఇక్కడ ఈవో శ్యామలరావుని కలిసి వెళ్ళాడు. సో జూలై 4 ఓకే అయినాక జూలై 6 రిజెక్ట్ చేశారు. మధ్యలో ఎన్డీడీబీ చైర్మన్ వచ్చి కలిసి వెళ్ళాడు. కలిసిన తర్వాత రిజెక్ట్ చేశారు నెక్స్ట్ రోజు. అదే ఎన్డీడీబీ ల్యాబ్కి మీరు పంపించామని చెప్పారు. ఆ ల్యాబ్ ఎన్డీడీబీ ల్యాబ్ కూడా ఏదైతే దీంట్లో జంతువులు కొవ్వుందని ఎక్కడ ఇవ్వాల, సుప్రీంకోర్టుకే చెప్పారు మేము ఇచ్చినటువంటి నివేదికల్లో తప్పు ఉండొచ్చండి అని చెప్పి వాళ్ళే చెప్పారు, ఎక్కడే జంతువులు కొవ్వని చెప్పాల. కానీ మీరు ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే జంతువులు గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడి, ఉన్మాదకరంగా మాట్లాడి, ఇంకా దాన్ని సమర్థించుకుంటూ వైకాపా నాయకులు వెంకటేశ్వర స్వామిని బజారు కేడ్చాలనుకుంటున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మీరు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి పవిత్రతని బజారులో పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిస్సిగ్గుగా మనిషి అనేవాడు ఎప్పుడూ కూడా ఏదైతే తిరుమల లడ్డులో దున్నపోతు కొవ్వు, పంది కొవ్వు అని ఏ మనిషి ఇప్పటివరకు మాట్లాడాల. 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మహా గొప్ప ప్రసాదం లడ్డులో పంది కొవ్వు, దున్నపోతు కొవ్వు అని మాట్లాడి, ఉన్మాదిలాగా మాట్లాడి, మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ బజారు కీడ్చారంటున్నారా? బజారు కీడవాలని ప్రయత్నించింది మీరు. వెంకటేశ్వర స్వామి చరిత్రని ప్రపంచవ్యాప్తంగా బజారులో పెట్టాలని ప్రయత్నించారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతని బజారు కీడ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు నిజంగా కూడా ఇప్పుడు కూడా మళ్ళీ మీరు కల్తీ నెయ్యి, కల్తీ అని చెప్పి ఇంకా రాసి బజారు కీడ్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు ఇటువంటి చేయటం మీకు అలవాటే. ఎన్టీఆర్ గారి చరిత్రను బజారు కీడుస్తారు. మీరు మీ రాజకీయ అవసరాల కోసం, స్వార్థ అవసరాల కోసం 1,00,000 సార్లు మీరు రోడ్డు మీదకి వచ్చి నా భార్యను ఎలా